ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనల గ్రంథము 28వ కీర్తన మొదటి చరణము చదువుకుంటున్నాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించము. నువ్వు మౌనంగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలెగుదును అని ఇక్కడ కీర్తనకారుడు అనగా దావీదు భక్తుడు దేవునికి మొరపెట్టుచున్నట్టుగా మనం గమనిస్తున్నాం. దావీదు తన కష్టకాలం ఎంతగా వచ్చినప్పటికీ దేవునికి మొరపెట్టడమే తప్ప మనుషులను ఆశ్రయించలేదు, వేరొక మార్గం వెతకలేదు. మనమైతే మనకు కష్టకాలం వస్తే మనకు అనుకూలమైన వారిని వెతుక్కుంటాము, వారితో చెప్పుకుంటాము, వారి సలహాలు తీసుకుంటాము, వీరి సలహాలు తీసుకుంటాము. దావీదు ఎవరి సలహా కూడా తీసుకోలేదు. కీర్తనలు 23లో మనం గమనించినప్పుడు 4వ వాక్యంలో, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నువ్వు నాకు తోడై ఉన్నావు అని దావీదు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గాఢాంధకారపు లోయ అయినా కన్ను కనబడదు, మనం తడవలాడతాం, కానీ ఏ భయం ఆయనకి రాలేదు. ఎందుకంటే ఆయన్ని దేవుడు ఎత్తుకొని ఉన్నాడు. దేవుడు ఎత్తుకొని ఉన్నప్పుడు తను ఎందుకు భయపడాలి? నా దేవుడు నన్ను ఎత్తుకొని ఉన్నాడు, నన్ను పట్టుకొని ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలా? ఆయన దుడ్డు కరిగే దండము నాకు ఇచ్చి ఉన్నాడు, ఆయన నన్ను ఆదరిస్తున్నాడు అనే ఒక ధైర్యం ఆయనకి ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మనకు కష్టకాలం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని ఆశ్రయించేది అది ఎవరో మనకు సహాయం చేసేది కాదు. మన హృదయంలో ఆ తలంపు విశ్వాసమును బట్టి ఆ జ్ఞానం మనకు కలగాలి, ఆలోచన తలంపు మనలో స్థిరపరచబడాలి. కీర్తనలు 59 మొదటి వాక్యాల్లో మనం గమనించినప్పుడు, దావీదుని చంపుటకు సౌలు రాజు పంపిన మనుషులు ఆ ఇంటి చుట్టూ ఉన్నప్పుడు దావీదు ఎవరికి మొరపెడుతున్నారంటే దేవునికి మొరపెడుతున్నారు. మనమైతే ఎట్లా దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి, ఎలా దాక్కోవాలని ఆలోచన చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వే నన్ను కాపాడు ప్రభువా, నన్ను చంపువారు నా కొరకు పొంచి ఉన్నారు, నువ్వు నాకు సహాయం చేయమని, వారి చేతిలో నుండి నన్ను విడిపించము, వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించము అని ఒకటే కాదు, పాపం చేయి వారి చేతిలో నుండి కూడా నన్ను తప్పించము, రక్తాపరాధుల చేతిలో నుంచి నన్ను విడిపించము అని కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణం తీయవాలేనని పొంచి ఉంటున్నారు యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరికే వారు నన్ను చంపాలని చూస్తున్నారు అని ప్రార్థన చేస్తున్నట్టు చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో కూడా మనం ఇర్మియాను గురించి గమనించినప్పుడు, ఇర్మియా ఏ తప్పు చేయక భయంకరమైనటువంటి చెరలో చెరసాల్లో నలిగిపోతున్నట్లుగా గమనిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో మరి సిద్కియా రాజు ఇర్మియాను పిలిపించి అడిగినప్పుడు వారికి అనుకూలమైన ప్రవచనం రాలేదని ఎంతగానో కోపడి ఇర్మియాని చెరసాల్లో వేస్తున్నాడు. మరలా తిరిగి మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా ఇర్మియా మీద కోపడి అతన్ని బట్టి బందీగృహంలో వేయించున్నటువంటి లేఖికుడైన యోనాతాను గోతులు అతన్ని వేయించిరి. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయంలో 21వ వాక్యంలో ఆయన మళ్ళీ వారు ప్రవచనం కోరినప్పుడు అంతవరకు వచ్చినటువంటి మాటలే దేవుని ఎదురు నుంచి మరలా వచ్చింది. అందుకని ఆయన తీసుకొని యోనాతాను గోతు నుంచి విడిపించి చెరసాలలో ఉంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. గృహశాలలో ఉంచి దినమునకు ఒక రొట్టె మాత్రం ఇచ్చి ఆయన అక్కడ ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళా వారు కల్దీలు వారి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క ఇర్మియా 38వ అధ్యాయంలో మరలా విచారణకు పిలిపించినప్పుడు అదే మాట చెప్పారు, మీరు కల్దీలకు లోబడితే మీరు బ్రతుకుతారు, దోపుడు సొమ్ము దొరికినట్టు మీ ప్రాణాలు దక్కించుకుంటారు, లేని ఎడల తప్పకుండా మీకు మరణము వస్తుంది అని చెప్పాడు. అప్పుడు కూడా దాని వరకు నచ్చక ఆయన్ని అక్కడి నుంచి ఏం తీసుకొచ్చుంటే బందీ గృహశాలలో అక్కడ ఉన్నటువంటి బురదగొండలో ఆయన్ని వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బురదగొండలో నీళ్లు లేదు, కానీ ఆయన 3 దినాల బురదలో దిగబడి ఉన్నాడు. అక్కడి నుంచి కూడా దేవుడు మరలా ఆయన్ని తప్పించాడు. తప్పించి ఆ గోతులో నుంచి పైకి చేదుకొని అతన్ని చెరసాల్లో ఉంచారు. ఇశ్రాయేలీలు చెరపట్టే వరకు కూడా ఆయన చెరసాల్లో ఉన్నాడు. తర్వాత 40వ అధ్యాయంలో యోర్దాను అతన్ని
ఆ చెరలో నుంచి విడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కడ ఉండటం నీకు ఇష్టమో, నువ్వు ఈ దేశంలో ఉండటానికి నీకు ఇష్టమైతే ఇక్కడే ఉండు, లేదా మా దేశమునకు రా, నాతో కూడా రా, నీకు ఏమి కొరత లేకుండా నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. అప్పుడు ఆయనతో కూడా పోవటానికి ఇష్టపడలేదు. ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నాడు. అందుకని దేవుడు ఆయనకి జీతము బెత్తము ఏర్పరిచి నీకు ఇష్టమైన చోట ఉండమని అతన్ని చెరలో నుంచి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత హింస పొందినా, ఎంత చెరలో ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, మరణాపాయములు వచ్చినా కూడా ఇర్మియా ఇంకొకరిని ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. దేవుని మాటకే లోబడి ఉన్నాడు కనుక అతను క్షేమంగా బ్రతికి బయటపడినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనకు కూడా ఏ కష్టం వచ్చినా మనం దేవుని వైపు చూడవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, విశ్వాసంలో స్థిరంగా నువ్వు మాత్రమే నాకు ఆశ్రయం అని చెప్పుకున్నప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అయ్యో నేను చచ్చిపోతానేమో, నన్ను చంపేస్తారేమో అని మనం భయపడితే ఖచ్చితంగా మనకు శిక్ష ఉంటుంది. అలా భయపడకుండా దేవునికి మాత్రం భయపడి దేవుని ఆశ్రయించి జీవించినట్లయితే దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి బ్రతికిస్తాడు. దావీదును కూడా బ్రతికించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకు అలాంటి శ్రమలు ఇప్పటి కాలంలో లేకపోయినప్పటికీ మనం దేవునికి లోబడవలసిన వారమై ఉన్నాం కనుక దేవునికి లోబడి ఎటువంటి శ్రమ అయినా విడిపించబడరు. కొన్ని చెరలు ఉన్నాయి, కొన్ని విధాలైన ఈనాడు మనం గమనించినప్పుడు త్రాగుబోతుతనము, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ విడుదల కలుగుతుందా వారికి అని మనం అనుకుంటాం. కానీ మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని గుర్తించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా విశ్వాసంలో స్థిరపడితే మనకు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకొని మనం కూడా ప్రార్థనలో గడుపుదాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతోమంది తాగుడుకు బానిస ఈరోజు విడుదల పొందలేని వారుగా ఉంటున్నారు. ఆర్థిక సమస్యలు కొన్ని లక్షల అప్పుల్లో ఉంటున్నారు. అటువంటి వారందరి కొరకు మేము మొరపెట్టుకొంచున్నాం. వారు కూడా ప్రార్థించేటట్టుగా వారి విశ్వాసం స్థిరపరిచి సహాయం చేయమని అడుగుతున్నాం. మీరే విడిపించి దేవుడు కనుక దావీదు వలె మేము కూడా గొప్ప ప్రార్థన చేసి నీ కృపను పొందినట్లుగా మీరు మాకు సహాయం చేయమని నడిపించమని యేసుక్రీస్తు నీ నామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.